రఘురామకృష్ణరాజు నిన్న కుంభమేళాలో ఒక నిజానికి అటువంటి చోట్ల రాజకీయాలు మాట్లాడకూడదు కానీ రఘురామకృష్ణరాజు అంటోళ్ళకి ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడతారు. హ్మ్. సో ఆయన రాజకీయాలు మాట్లాడాడు. అందులో ప్రధానంగా ఏందంటే పులివెందులకి నేను ఇన్ఛార్జిగా ఉంటాను. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. నేను ఇన్ఛార్జిగా ఉంటానన్నాడు. యాక్చువల్‌గా ఆయన పులివెందుల ఇన్ఛార్జ్ అయిన బీటెక్ రవితోనే కలిసి వెళ్ళాడు అక్కడికి. అంటే ఏదో ఒక ప్లాన్ జరుగుతున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఈ ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి ఉంది. తులసిబాబు విషయంలో. తులసిబాబు అంటే ఇతని గుండెల మీద ఎక్కి, తొక్కి ఇతన్ని హింసించిన వాళ్ళల్లో ఒక సివిలియన్ అనమాట తులసిబాబు. పోలీస్ కాదు. హ్మ్. అయినా కూడా అతను ఈ సిఐడి ఆఫీస్‌కి వచ్చి చేశాడని. అట్లాగే ఈ తులసిబాబు కోర్టులో సిఐడి తరపున లీగల్ అడ్వైజర్‌గా ఉన్నాడు. అందుకని అతనికి 45 లక్షలు ఇచ్చారనేది కూడా ఆయన బయటికి తీశాడు. సో తులసిబాబుని సస్పెండ్ చేయలేదు ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం. అతని మీద పొలిటికల్గా ఏమి చర్య తీసుకోవట్లేదు. కేవలం కేసు పెట్టారు, అరెస్ట్ అయినాడు, జైల్లో ఉన్నాడు. బెయిల్ కూడా ఇవ్వలేదు అతనికి. సో అది సరిపోదన్నమాట. రెండోది ఏంటంటే సిఐడి అధికారులుగా ఉంటున్న సునీల్ కుమార్ కావచ్చు, తర్వాత ఎస్ఐబి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. సో ఇదంతా ఆయనకు అసంతృప్తి అయితే ఉంది. కాకపోతే ఏంటంటే తన అసంతృప్తిని గతంలో జగన్ మీద మాట్లాడినట్టు రెబల్ అయితే ఇక్కడ ఆయనకి పప్పులు ఉడకు. ఎందుకంటే గతంలో అంటే తెలుగుదేశం మీడియా తను హైలైట్ చేసింది కాబట్టి తెలుగుదేశానికి అవసరం ఉంది. ఇవాళ వైసీపీ మీడియా తను పట్టించుకోదు. కాబట్టి ఇతను ఒకవేళ రెబల్గా మారినా ఇతను అనామకుడు మిగిలిపోతాడు తప్ప వేరే ఇది లేదు. అతను తెలివైనోడు. 7 రాష్ట్రాల్లో ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి. సిబిఐ కేసులు ఉన్నాయి. సో బ్యాంకులకు ఎగవేతల కేసులు ఉన్నాయి. అనేకం ఉన్నాయంటే ఆయన మామూలు వ్యక్తి అయితే కాదు కాబట్టి ఆ మాత్రం ఐడియా ఆయనకు ఉంటుంది. అందుకని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక ప్లాన్ వేశాడు. అదేంటంటే జగన్ని సస్పెండ్ అంటే అసెంబ్లీకి 60 రోజులు వరుసగా రాకపోతే వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆర్ అప్లయింగ్ లీవ్, సో అతను డిస్క్వాలిఫై అయిపోతాడు ఎమ్మెల్యేగా. డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే తాను వెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా ఉండి తాను జగన్ క్యాంటీగా మాట్లాడి అతన్ని కానీ ఓడిస్తే తనకు ఆ క్రెడిట్ వస్తుంది. అది తను వేస్తున్న ప్లాన్. మరి జగన్కి తెలియదా? జగన్కి తెలుసు. మరి జగన్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడని చూడాలి. అసలు ఇలాగా 60 రోజులకి రాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చా అనే దాని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ల మధ్యలో ఉన్నాయి చాలా భిన్నాభిప్రాయాలు. అది పార్లమెంట్లో సాధ్యం కానీ అసెంబ్లీలో సాధ్యం కాదనేది ఉంది. గతంలో చంద్రబాబు వెళ్ళిపోలేదా అలాగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన కేసీఆర్ కూడా ఉన్నాడు. సో ఇలాగా ఉన్నారు. అది ఫైనల్గా ఒకవేళ చేసినా కూడా జగన్ కోర్టుకు వెళ్తాడు. అది అంత ఈజీగా అయితే తేలదు. కాకపోతే ఈ లోపల ఒక హడావిడి క్రియేట్ చేయడానికి ఈయన మాటలు ఉపయోగపడతాయి. లేదు జగన్ కూడా డిసైడ్ అయినాడు అనుకో, వెళదాం ఉప ఎన్నికలకి ఏమవుతుందో చూద్దాం అని జగన్ కూడా డిసైడ్ అయితే అప్పుడు తెలిసిపోతుంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటే. ఓన్లీ రఘురామకృష్ణరాజు చెప్పడం వల్ల పులివెందుల ప్రజలంతా జగన్ ఓడిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గురించి పులివెందుల ప్రజలకి కొత్తగా తెలియాల్సిన ఆల్రెడీ తెలుసు. ఈయన ఇప్పుడు జగన్ గురించి కొత్త విషయాలు ఈయన ఏం చెప్తాడు? ఆయన 4 ఏళ్లుగా చెప్పింది అరిగిపోయిన రికార్డులు అనేక సార్లు అరిగిపోయినాయి. అవి కొత్తగా ఇప్పుడు ఏమి ఈయన అక్కడ పులివెందుల ప్రజలకు తెలియని విషయాలు ఈయన ఏం చెప్పబోతున్నాడు? కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఆయనకున్న ఒక కండిషన్ ఏదైతే ఉందో, అంటే ఈ ప్రభుత్వం తను చెప్పినట్టు చేయట్లేదు కాబట్టి జగన్ను ఓడించి తన స్టేచర్ని దీంట్లో పెంచుకుందాం అనేది ఆయనకు ఉండొచ్చు. ఆయనకు పోయేదేం లేదు. జగన్ ఓడినా గెలిచినా ఆయనకు పోయేదేం లేదు. ఎందుకంటే ఆయనకి ఇట్లాంటి పెద్ద కేర్ చేయడు, ఆయన పట్టించుకోడు, ఆయన పదవికి డోకాయం లేదు. కానీ చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది. జగన్ కానీ మంచి మెజార్టీతో ఇంతకు ముందు కంటే మెజార్టీ ఎక్కువ వచ్చి గెలిచాడు అనుకో, చంద్రబాబు ప్రభుత్వానికి అది కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రజల్లో పెరిగిందనేది వైసీపీ ముందుకు తీసుకెళ్తారు. రెండోది జగన్ గాని అక్కడ మెజార్టీ వస్తే వైసీపీలో మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది.